హే గైస్ ఎలా ఉన్నారు? యాక్చువల్గా 5 days నుంచి వీడియోస్ పెట్టట్లేదు. ఒక అనుకోని ఊహించని హఠాత్ పరిణామం ఎదురైందనమాట. దాని గురించి ఇప్పుడు మాట్లాడొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరికి ఒక క్వశ్చన్, మీలో ఎంతమంది మీరు రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ని గవర్నమెంట్ వెబ్సైట్స్లో రిలీజ్ అయిన జస్ట్ 5 నిమిషాల్లోనే చూసుకున్నారు? ఒకసారి గుర్తించుకోండి. డెఫినెట్గా మీలో 99% మంది చూసుకొని ఉండరు. ఏదైనా రిజల్ట్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అయితే చాలు మనం ఎక్కువగా వినే మాట సైట్ డౌన్. స్కాలర్షిప్స్, ట్రైన్ బుకింగ్స్, ఎగ్జామ్ రిజల్ట్స్, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇటువంటి పనులు ఏమి జరగాలన్నా ఏదో ఒక స్టేజ్లో మనం ఈ సైట్ డౌన్ అనే పదాన్ని దాటాల్సిందే. ఎన్నిసార్లు మీరు నెట్ సెంటర్స్లో మీకు ఏదైనా అర్జెంటుగా అవసరం ఉన్న డాక్యుమెంట్ అప్లై చేద్దామని వెళ్తే సైట్ డౌన్ ఉంది రేపు రండి అని చెప్పారు? ఎన్నిసార్లు గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్స్లో మీరు మీ ఓన్గా ఏదైనా అప్లై చేద్దాం అనుకున్నప్పుడు సైట్ డౌన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు? మీకు అర్జెంటుగా కావాల్సిన డాక్యుమెంట్ కోసం ఎండనక వాననక ఎన్నిసార్లు ఈ సైట్ డౌన్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు విసిగిపోయారు? ఒకవేళ మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఎస్ అని కింద కామెంట్ చేయండి. చేశారా? ఈ వీడియోలో అసలు ఎందుకని ఇండియన్ గవర్నమెంట్స్ అనేవి స్లోగా ఉంటాయి, ఎన్నో గవర్నమెంట్స్ మారుతున్న ఈ ప్రాబ్లం ఏళ్ల తరబడి ఎందుకని ఇలానే ఉంది, ఇలాంటి విషయాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనలో చాలామంది గవర్నమెంట్ వెబ్సైట్స్ స్లో అవడానికి రీజన్ పాపులేషన్ అని అనుకుంటారు. ఎస్, ఇది కూడా ఒక రీజనే. ప్రజెంట్ ఇండియా పాపులేషన్ దాదాపు 144 కోట్లు. ఒకసారి ఆలోచించండి, ఇందులో స్టూడెంట్స్ సంఖ్య ఎంత ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎంత ఉండొచ్చు, ఇంకో సైడ్ చూసుకుంటే ఆధార్ కార్డ్ అప్డేట్స్, పాన్ కార్డ్ అప్లై, పాస్పోర్ట్ అప్లై, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్, ల్యాండ్ రికార్డ్స్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్, వాటర్ ఐడి అప్లై, జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అండ్ ట్యాక్స్ ఫిల్లింగ్స్, స్కాలర్షిప్ అప్లికేషన్స్, హెల్త్ స్కీమ్ సర్వీసెస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటికీ సోర్స్ గవర్నమెంట్ వెబ్సైట్స్. ఇవి స్లో అవ్వడానికి పాపులేషన్ ఒక్కటే రీజనా అంటే డెఫినెట్గా కాదు. ఇప్పుడు మనం గవర్నమెంట్ వెబ్సైట్స్లో కొన్ని రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, అవుట్డేటెడ్ డిజైన్. వేరే ప్రైవేట్ వెబ్సైట్స్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ వెబ్సైట్స్ యూజర్ ఫ్రెండ్లీగా కాకుండా అవుట్డేటెడ్గా అనిపిస్తాయి. సెకండ్ వన్, కన్ఫ్యూజింగ్ నావిగేషన్. టూ మచ్ ఆఫ్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అవుట్డేటెడ్ డిజైన్స్ వల్ల మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అంత ఈజీగా దొరకదు. అండ్ థర్డ్ వన్, యాక్సెసిబిలిటీ ఇష్యూస్. చాలా గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఇంకా ప్రాపర్ డాష్బోర్డ్ అండ్ ఇంటర్ఫేస్ అప్డేట్ చేయకపోవటం వల్ల అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఫ్రీగా యాక్సెస్ చేయలేకపోతున్నారు. అండ్ ఫోర్త్ వన్, లాంగ్వేజ్ బ్యారియర్స్. చాలా వెబ్సైట్స్లో రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ తక్కువగా ఉండటం వల్ల ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఫిఫ్త్ వన్, నాట్ మొబైల్ ఫ్రెండ్లీ. గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్ వాడేవాళ్ళు ఎక్కువైనా కూడా మన గవర్నమెంట్ వెబ్సైట్స్ని మొబైల్లో యూస్ చేయటం చాలా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఇవి ఎక్కువగా డెస్క్టాప్ వర్షన్కి ప్రిఫరెన్స్ ఇస్తూ డిజైన్ చేశారు. ఫైనల్లీ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న సైట్ డౌన్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం గురించి వీడియోలో ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో పాయింట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఇండియన్ గవర్నమెంట్కి ఒక గైడ్ లైన్స్ మాన్యువల్ అనేది ఉంది. దాని పేరు GIGW, అంటే గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్స్. గైడ్ లైన్స్ అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ అనమాట. ఇప్పుడు ఈ గైడ్ లైన్స్లో రూల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ ప్రాసెస్ 2009లో స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ వర్షన్లో గవర్నమెంట్ వెబ్సైట్స్కి బేసిక్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ఇందులో వెబ్సైట్స్ యాక్సెసిబుల్గా ఉండాలని, ఇలా చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ వెబ్సైట్లో ఫీచర్స్ ఎలా ఉండాలి అన్నది ఈ గైడ్ లైన్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. అంతేందుకు సెక్యూరిటీ మెజర్స్ కూడా కన్సిడర్ చేయాలని, వెబ్సైట్ అండ్ యూజర్ డేటా కూడా సెక్యూర్గా ఉంచాలని ఈ గైడ్ లైన్స్లో మెన్షన్ చేశారు. ఈ ఫస్ట్ ఎడిషన్ తర్వాత చాలా రోజులు ఎటువంటి అప్డేట్స్ పెద్దగా రాలేదు. ఒక డెకేడ్ తర్వాత, అంటే ఏకంగా 10 సంవత్సరాల తర్వాత, అంటే 2019లో GIGW 2.0 రిలీజ్ అయింది. ఈ వర్షన్ టెక్నాలజీ మరియు యూజర్ నీడ్స్ని బెటర్గా అడ్రస్ చేయడానికి డిజైన్ చేశారు. 2023లో GIGW 3.0 రిలీజ్ అయింది. ఈ వర్షన్లో గవర్నమెంట్ వెబ్సైట్స్ మరియు మొబైల్ యాప్స్ని మోడర్నైజ్ చేయటం గురించి గైడ్ లైన్స్ ఉన్నాయి. అంతేకాదు హైలీ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయడం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని రీచ్ అయ్యేలా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ, మొబైల్ అండ్ రెస్పాన్సివ్ డిజైన్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, న్యూ టెక్నాలజీస్, ఇవే కాదు వెబ్సైట్స్లో సైట్ టైప్ ఏది యూస్ చేయాలి అండ్ ఎలా డిజైన్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ వరకు విజువల్ లేఅవుట్, గ్రాఫిక్ ఫాంట్స్, ఐకాన్స్, ఆడియో, వీడియో యానిమేషన్స్ వంటి విషయాలు ఎలా ఉండాలి అన్నది గైడ్ లైన్స్లో క్లియర్గా స్పెసిఫై చేస్తారు.
ఈ గవర్నమెంట్ వెబ్సైట్స్లో చాలా హెవీ డేటా ఉంటుంది. వాటిని మేనేజ్ చేయడానికి డేటా సైన్స్ని యూజ్ చేస్తారు. మీకు తెలుసా 2026 నాటికి డేటా సైంటిస్టులకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రజెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ, చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ కోర్స్ ఫీజ్ ₹75,000 ప్లస్ జిఎస్టీ. దీంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ నాకు నచ్చిన ఆప్షన్ అయితే సెకండ్ది, పే 40,000 ప్లస్ జిఎస్టీ ఇన్ అడ్వాన్స్, అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ సిటీసీలో 10% పే చేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 28న స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ 4,000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. గైడ్ లైన్స్ అనేవి రెగ్యులర్ ఫీచర్స్ ఎలా ఉండాలి అన్నది కొత్త ఎడిషన్స్తో తీసుకొచ్చాయి. కానీ ఒక మోడర్న్ వేలో యూజర్ ఫ్రెండ్లీగా ఒక స్ట్రాంగ్ వేలో వెబ్సైట్ బిల్డ్ చేసి సైట్ డౌన్స్ లేదా స్లోగా పనిచేయటం లాంటివి కాకుండా అయితే చేయలేకపోయాయి. ఇప్పుడున్న ఫార్మాట్స్ 2000s టైంలో వర్క్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇండియా డిజిటల్ అయిపోయింది. చాలా ప్రైవేట్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ కొత్త ఇన్నోవేషన్స్తో చాలా యూజర్ ఫ్రెండ్లీ అయిపోయాయి. ఎంతంటే ఒక చిన్న పిల్లాడి నుంచి 70 సంవత్సరాల పెద్ద అయిన వరకు అందరికీ ఈజీగా అర్థమయ్యే ఇంటర్ఫేస్తో ఉంటాయి. చాలా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇప్పుడున్న ఫార్మాట్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. గవర్నమెంట్ వెబ్సైట్స్ మధ్యలో అప్డేట్స్ వచ్చాయి, కానీ గవర్నమెంట్ వెబ్సైట్స్ యొక్క డాష్ బోర్డ్స్ ఇంటర్ఫేస్లో చేంజెస్ అయ్యే అంత కాదు. మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల మొబైల్ యాక్సెస్లో కూడా చేంజెస్ జరిగాయి, కానీ ఇవి కావాల్సిన చేంజ్ని మాత్రం తీసుకురాలేకపోయాయి. అండ్ ఇంకో సైడ్ చూస్తే ఈ సైట్ డౌన్స్ వల్ల స్టూడెంట్స్ నుంచి ప్రజల వరకు వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అసలు గవర్నమెంట్ వెబ్సైట్స్ బిల్డ్ చేయడం వెనక ఉన్న మెయిన్ అజెండా ఏంటో చూద్దాం. డిజిటల్ గవర్నమెంట్ సర్వీసెస్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ లాంచ్తో ఎర్లీ 2000స్లో స్టార్ట్ అయింది. ముందుగా పబ్లిక్ సర్వీస్ డెలివరీని ఈజీ చేయడం కోసం ఈ డిజిటల్ పోర్టల్స్ క్రియేట్ చేశారు. సర్టిఫికేట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, రైల్వే టికెట్స్ బుకింగ్, ఎగ్జామ్ రిజల్ట్స్ లాంటివి ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడంతో బ్యూరోక్రాటిక్ డిలేస్ తగ్గటం మరియు ప్రజలకి సర్వీస్ యాక్సెసిబుల్గా ఉండటం జరిగింది. ఇక్కడ బ్యూరోక్రాటిక్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ పనులు అనేవి స్లో అవ్వటం. సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదైనా చిన్న సర్వీస్ కావాలన్నా కూడా చాలా స్టేజెస్ ఉండేవి, చాలా ఆఫీసర్స్ యొక్క సిగ్నేచర్స్ అవసరం ఉండేది. ఈ వెబ్సైట్స్ ఇటువంటి డిలేస్ తగ్గించడంలో హెల్ప్ అయ్యాయి. అలాగే ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ ఇంప్రూవ్ అవడానికి కూడా హెల్ప్ అయ్యాయి. అండ్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లో పార్ట్గా ఈ గవర్నెన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి 2000s నుంచి గవర్నమెంట్ వెబ్సైట్స్కి ఇంపార్టెన్స్ పెంచారు. పేపర్లెస్ అండ్ క్యాష్లెస్ ఎకానమీని ప్రమోట్ చేయడం అండ్ ఫిజికల్ డాక్యుమెంటేషన్ నీడ్ని తగ్గించడం. 1990sలో సింపుల్ ఇన్ఫర్మేషనల్ పేజెస్తో స్టార్ట్ అయిన గవర్నమెంట్ వెబ్సైట్స్ 2000sలో స్పెసిఫిక్ సర్వీసెస్ కోసం పోర్టల్స్ డెవలప్ చేసేదాకా వెళ్ళాయి. మరియు 2015లో డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ స్టార్ట్ అవడంతో వెబ్సైట్స్ మోడర్నైజేషన్ వైపు అడుగులు వేశాయి. గవర్నమెంట్ వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి ఇంకొక మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈవెన్ ఒక రిమోట్ విలేజ్ అంటే స్లో ఇంటర్నెట్ ఉన్న ఏరియాస్లో కూడా పనులు జరగాలి అని. మన విలేజెస్లో ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో వెబ్సైట్స్ సింపుల్గా అండ్ లైట్ వెయిట్గా బిల్డ్ చేస్తూ హెవీ ఫైల్స్ అవాయిడ్ చేస్తారు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ GIGW మాన్యువల్ చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఫంక్షనల్గా వెబ్సైట్ బిల్డ్ చేయడానికి స్కోప్ ఉంది, కానీ ఫ్రెష్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ డిజైన్ ఐడియాస్కి చోటు ఉండదు. అండ్ ఇక్కడ సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది ఉండదు. ఒక సాఫ్ట్వేర్ కానీ వెబ్సైట్ కానీ ప్రజల కోసం డెవలప్ చేసినప్పుడు వారి ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ అవన్నీ లేకుండా డెసిషన్స్ కొన్ని టాప్ లెవెల్ అఫీషియల్స్ తీసుకుంటారు. ఇప్పుడు అసలు ఈ వెబ్సైట్ ఎవరు డెవలప్ చేస్తారు అనే విషయాలు చూద్దాం. గవర్నమెంట్ వెబ్సైట్స్ని డెవలప్ చేయడంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. NIC మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో ఉంటుంది. అండ్ ఇది గవర్నమెంట్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది. NIC 1976లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి డిజైనింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ మెయింటెనెన్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇన్నోవేషన్ అండ్ కాంపిటీషన్లో ప్రైవేట్ IT కంపెనీస్ కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. 2000sలో IT సెక్టర్లో గ్రోత్ స్టార్ట్ అయింది అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కోసం చాలా కాంపిటీషన్ ఉండేది. తర్వాత ప్రైవేట్ కంపెనీస్ని బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఎంచుకోవడం జరిగింది. 2000sలో ఈ ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి విత్ క్లియర్ గైడ్ లైన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ.
ట్రాన్స్పరెన్సీ. ఫస్ట్ గవర్నమెంట్ వన్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RPFని రిలీజ్ చేస్తుంది. ఇందులో ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్, టైమ్ లైన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంట్రెస్టెడ్ కంపెనీస్ టెక్నికల్ డీటెయిల్స్, కాస్ట్ ఎస్టిమేషన్స్ అండ్ ప్రాజెక్ట్ ప్లాన్స్తో బిడ్స్ సబ్మిట్ చేస్తాయి. బిడ్స్ సబ్మిట్ అయ్యాక థరో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ఎవాల్యుయేషన్లో టెక్నికల్ క్యాపబిలిటీస్ అండ్ ప్రపోజ్డ్ కాస్ట్లను చూసి బెస్ట్ క్వాలిటీ రిజల్ట్స్ అండ్ బడ్జెట్లో ఉండే బెస్ట్ బిడ్ ప్రొవైడ్ చేసిన కంపెనీని సెలెక్ట్ చేసి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సెలెక్టెడ్ కంపెనీ అనుకున్న టర్మ్స్ ప్రకారం డెవలప్మెంట్ ఆర్ మెయింటెనెన్స్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ని మానిటర్ చేసి కావాల్సిన ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేస్తుంది. మనలో చాలామంది ఈ వెబ్సైట్స్ యొక్క సైట్ డౌన్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం, కానీ అక్కడితోనే వదిలేస్తాం. ఎందుకంటే ఈ ప్రాబ్లం అందరికీ ఒకేసారి రాకపోవచ్చు. ఒకసారి రిజల్ట్స్ చూసుకుని స్టూడెంట్స్కి వస్తే ఇంకోసారి ల్యాండ్ రిజిస్టర్ చేసుకునే ఒక ఫ్యామిలీకి రావచ్చు. సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని ఒక టెంపరీ ప్రాబ్లంలో మాత్రమే కన్సిడర్ చేస్తాం. అంతెందుకు చాలా ఎసెన్షియల్ సర్వీసెస్కి ఈ గవర్నమెంట్ వెబ్సైట్స్ తప్ప ఆల్టర్నేటివ్స్ అనేవి లేవు. ఒక కాలేజ్ స్టూడెంట్ ఎగ్జామ్కి 1 minute లేట్గా వస్తేనే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కానివ్వనప్పుడు ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూసే స్టూడెంట్స్ ఎందుకని గంటల తరబడి, కొన్నిసార్లు అయితే రోజుల తరబడి ఎదురు చూడాలి? ఎగ్జామ్కి లేట్గా రావడాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. డిసిప్లిన్ కోసం స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉండటం తప్పేం కాదు, కానీ అవే స్ట్రిక్ట్ రూల్స్ రిజల్ట్స్ రిలీజ్ చేసే టైంలో సైట్ డౌన్స్ అవ్వకుండా అండ్ పబ్లిక్కి సంబంధించిన అవసరాలని సమకూర్చే టైంలో కూడా సైట్ డౌన్స్ అవ్వకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇంకోవైపు ప్రజలు వారికి కావాల్సిన చిన్న చిన్న అవసరాలకి కూడా ఈ సైట్ డౌన్ లేదా వెబ్సైట్స్ స్లోగా వర్క్ చేయడం వంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ టైంని కోల్పోతున్నారు. సరే, ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, గవర్నమెంట్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ మెయింటెనెన్స్లో ఇన్వెస్ట్ చేయాలి. వెబ్సైట్స్ కోసం రెగ్యులర్ మెయింటెనెన్స్ అండ్ అప్డేట్స్ కోసం గవర్నమెంట్ ఒక డెడికేటెడ్ బడ్జెట్ అనేది ఇన్వెస్ట్ చేసి టెక్నికల్ అప్డేట్స్, కంటెంట్ రిఫ్రెషెస్, సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్స్ లాంటివి చేయాలి. అండ్ సెకండ్ వన్, స్కాలబిలిటీ అండ్ లోడ్ టెస్టింగ్. వెబ్సైట్కి ప్రాపర్ స్కాలబిలిటీ అండ్ లోడ్ టెస్టింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ సినారియోస్లో లైక్ వెబ్సైట్ హై ట్రాఫిక్ సిచ్యువేషన్స్, అంటే వెబ్సైట్స్ ఎక్కువ మంది ఒకేసారి విజిట్ చేసినప్పుడు వెబ్సైట్స్ ఎలా పర్ఫామ్ చేయాలో ముందే టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ల వల్ల సైట్ డౌన్ ఇష్యూస్ని కనుక్కొని సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్, యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ మీద ఫోకస్ చేయాలి. వెబ్సైట్స్ అనేవి యూజర్ పర్స్పెక్టివ్ నుంచి డిజైన్ చేయాలి. ఎక్స్పర్ట్స్ని రిక్రూట్ చేసుకొని ఒక డిజేబుల్ పర్సన్ నుంచి 60 నుంచి 70 సంవత్సరాల వాళ్ళు కూడా ఈజీగా యూజ్ చేసేలా డిజైన్స్లో చేంజెస్ చేయాలి. ఫోర్త్ వన్, పబ్లిక్ ఫీడ్బ్యాక్ మెకానిజం. ప్రతి గవర్నమెంట్ వెబ్సైట్లో ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేయాలి. సైట్ డౌన్ లేదా వేరే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూజర్స్ ఈజీగా ప్రాబ్లమ్ని ఫీడ్బ్యాక్ చేయగలగాలి. ఈ ఫీడ్బ్యాక్ని రెగ్యులర్గా మానిటర్ చేసి క్విక్గా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్, డేటా బ్యాకప్ అండ్ రికవరీ సిస్టమ్స్. సైట్ డౌన్ సిచ్యువేషన్స్లో డేటా లాస్ అవ్వకుండా ఉండాలంటే రెగ్యులర్ డేటా బ్యాకప్స్ మెయింటైన్ చేయడం అండ్ క్విక్ రికవరీ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఫైనల్గా మోడర్న్ వెబ్సైట్ బిల్డింగ్ టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకోవాలి. లైక్ రెస్పాన్సివ్ డిజైన్, అంటే వెబ్సైట్ ఏ డివైస్లో అయినా ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది. ఇందులో డెస్క్టాప్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, మొబైల్ డివైజెస్ వాటిని బట్టి వెబ్సైట్ కంటెంట్ ఆటోమేటికల్లీ అడ్జస్ట్ అవుతుంది. ఇంకా లేఅవుట్, ఇమేజెస్, టెక్స్ట్ సైజెస్ మరియు నావిగేషన్ ఎలిమెంట్స్ స్క్రీన్ సైజ్ని బట్టి డైనమిక్గా చేంజ్ అవుతాయి. దీనివల్ల యూజర్స్ చాలా ప్లాట్ఫామ్స్ నుంచి యాక్సెస్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ని యూజ్ చేసి బిల్డ్ చేయాలి. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అంటే వెబ్సైట్ లోడ్ టైమ్స్ అండ్ ఓవరాల్ స్పీడ్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్స్. ఇవి పేజ్ లోడ్ టైమ్స్ రెడ్యూస్ చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ని చాలా వరకు బెటర్ చేస్తాయి. ఇంకా మీలో ఎవరికైనా ఇటువంటి ఐడియాస్ ఉంటే కింద కామెంట్లో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ యొక్క ఈ సైట్ డౌన్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు రెగ్యులర్గా ఇంపాక్ట్ అవుతున్నారు. ఇది జస్ట్ ఒక టెక్నికల్ ప్రాబ్లం అయితే కాదు, ఒక సొసైటియల్ ఇష్యూ కూడా. పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఇండియా లాంటి దేశంలో ఇటువంటి ఇష్యూస్కి సొల్యూషన్ సింపుల్ అయితే కాదు, కానీ డెఫినెట్గా పాసిబుల్. రైట్ ఇన్వెస్ట్మెంట్స్, అకౌంటబిలిటీ సిస్టమ్స్ మరియు మోడర్న్ డిజైన్ ప్రాక్టీసెస్తో ఇండియన్ గవర్నమెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్, రియలబుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా చేయడం ఖచ్చితంగా పాసిబుల్. ఈ ప్రాబ్లం మీద రీసెంట్గా అప్డేట్స్ చూస్తే ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా గవర్నమెంట్ వెబ్సైట్స్, డిజిటల్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ని ఈజీగా యాక్సెస్ చేయడం కోసం ఒక ప్లాన్ మీద పనిచేస్తుంది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ మార్పులు గవర్నమెంట్ టు గవర్నమెంట్ G2G, గవర్నమెంట్ టు బిజినెస్ G2B, గవర్నమెంట్ టు సిటిజన్ G2C సెగ్మెంట్స్లో ఉన్న సర్వీసెస్ కోసం చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తుంది.
పేజ్ లోడింగ్ టైం తగ్గించడం, వెబ్సైట్స్ అండ్ యాప్స్లో బెటర్ యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం, అలాగే ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్నవారికి యాక్సెస్ ఈజీగా చేసేలా డిజైన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. చాలా గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఫస్ట్ ల్యాండింగ్ పేజ్లో ఉంటుంది. దీనివల్ల వెబ్సైట్ స్లోగా వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెబ్సైట్స్ని కేవలం యాక్సెసిబుల్గా చేయడమే కాదు, యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ని క్లీన్గా సింపుల్గా డిజైన్ చేయడం కూడా ప్లాన్లో ఉంది అని చెప్తున్నారు. దట్స్ ఆల్ టుడే. ఈ సైట్ డౌన్ ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్స్లో నాతో పాటు షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడటానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.